వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అమరేష్ మరియు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సురేష్ గారు, వీళ్ళిద్దరిని ఒక పెళ్లిలో ఉండగా ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరైతే స్పీకర్ ఫంక్షన్ హాల్లో అనూహ్యంగా అక్కడికి దాదాపు ఒక 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి, దాదాపు 5 వాహనాల్లో 30 మంది కార్యకర్తలు వచ్చి అత్యంత తీవ్రంగా కర్రలతో రాడ్లతో వాళ్ళను చితకబాడడం జరిగింది. విపరీతంగా కొట్టడం జరిగింది. ఒళ్ళంతా దెబ్బలే. అమరేష్ అనే వైసీపీ కార్యకర్తకి అయితే తల మీద దాదాపు ఇంత లోతు దెబ్బ. నథింగ్ బట్ భయభ్రాంతులకు గురి చేయడానికి, అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి, మనుషులను చంపేదానికి కూడా వెనకాటంలో వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం ఈ ఎలక్షన్లలో భయభ్రాంతులకు గురి చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరి మీద దాడి చేయాలా, దాడి చేసి ఈ ఎలక్షన్ తమరి కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి ఒక కుట్రలో పన్నాగం ఇది. అంటే వాళ్ళు గడిచిన కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. ఎక్కడే కానీ ఆశ కనిపించడం లేదు. వాళ్ళకు ఆశ కనిపించలేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు మొదలుపెట్టారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక ఇన్ఛార్జికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన 3-4 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాలో అందరం మీకు ఒకటే చెప్తా ఉన్నాం. మీకు నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే, మీరు సూపర్ 6, సూపర్ 7 అమలు చేసినామన్న ధీమా మీలో ఉంటే, మీకు ఏమాత్రమైన ధైర్యం ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి, ట్రాన్స్పరెంట్గా పోలింగ్ జరపండి. అంతే తప్ప ఈ మాదిరి కార్యకర్తల మీద, ఇతరుల మీద తీవ్రమైన దాడులు చేసి ప్రజలను, మిగతా వారిని భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలను మీ కంట్రోల్లోకి తెచ్చుకుందామనుకుంటే అది పిరికి పందలు చేసే పనులు, అధికార దుర్వినియోగం. అది అధికారం అడ్డం పెట్టుకొని ఇవాళ మీరు ఇటువంటి పనులు చేయగలుగుతూ ఉన్నారు. పోలీసులు మీకు అండగా ఉన్నారని చెప్పి, పోలీసులు మీకు తొత్తులుగా ఉన్నారని చెప్పి ఈ మాదిరి తప్పుడు పనులు మీరు చేయగలుగుతూ ఉన్నారు. ఇంత తప్పుడు పనులు చేసినా చట్టం మమ్మల్ని శిక్షించదు, పోలీసులు మా వాళ్ళే అన్న ధీమాతో ఈ మాదిరి మీరు ఇటువంటి తీవ్రమైన చర్యలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ ఊరిని, ప్రశాంతంగా ఉన్న పులివెందులను ఈ మాదిరి రెచ్చగొట్టి మీ కార్యకర్తలతో దాడులు చేస్తే ఇక్కడ భయపడతారని మీరు ఏమైనా అనుకుంటున్నారేమో. ఎవ్వరూ భయపడరు ఇక్కడ. ఇటువంటి దాడులు తక్షణమే మానుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులను గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులు నిజంగా మానుకోకపోతే పర్యవసానం ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయి. మేము కూడా న్యాయస్థానాల దృష్టికి వెళ్తాం. ఇటువంటి హత్యాయత్న ప్రయత్నాలు మీరు చేస్తే న్యాయస్థానాలకు వెళ్తాం న్యాయం కోసం. పోలీసులు న్యాయం చేయకపోవచ్చు, పోలీసులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించవచ్చు అధికార పార్టీకి, కానీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం మీ అందరినీ కూడా. తప్పకుండా మరి ఇటువంటి తప్పుడు పనులు మానుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ను కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న పరిణామాలు గట్టిగా గమనించమని మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయం నుంచి ఈరోజు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కేసులు ఉన్నా, కేసులు లేకపోయినా బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసులు. దాదాపు ఇవాళ ఒక్కరోజే దాదాపు 100 మంది కార్యకర్తలు, ఒక చిన్న మండలంలో 100 మంది కార్యకర్తలను నువ్వు బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నావంటే ఎంత భయపడుతున్నావో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయడానికి ఇక్కడే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంత భయపడతా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి మీలో ఎంత భయం, వణుకు ఉందో అర్థమవుతా ఉంది. నిజంగా మీరు సూపర్ 6, సూపర్ 7 అమలు చేసి ఉంటే
ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు. నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే ఈ మాదిరి భయపడాల్సిన అవసరం వచ్చిండేది కాదు. ఈ మాదిరి తప్పుడు పనులు చేయాల్సిన, ఈ మాదిరి దాడులు చేయాల్సిన అవసరం కూడా వచ్చిండేది కాదు. ఇటువంటి దాడులు తక్షణమే మానుకోవాలా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల కమిషన్ను మేము మనవి చేస్తూ ఉన్నాం. ఒకసారి వెళ్ళి చూడండి, అమరేష్ అనే అబ్బాయికి తల మీద దాదాపు ఇంత లోతు గాయమైంది. సిటీ స్కాన్కి తీసుకెళ్లారు. బలమైన రాడ్లతో తల బాదినారు. ఈ మాదిరి ఇంత లోతు గాయమైంది. అంటే దాదాపు ఈ అక్కెళ్ళ గారి విజయ్ కుమార్ రెడ్డి అనే అతను, కిరికిరి భాష అనే అతను, వాళ్ళతో దాదాపు ఇంకొక 30 మంది దానా వచ్చి ఈ దాడి చేసినారు. మళ్ళా వాళ్ళల్లో ఒక వెహికల్ సైరన్ మోగించుకుంటూ పోయిందంట. అంటే ఏ మాదిరి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. నిజంగా మీడియా వాళ్ళు, ద ఫోర్త్ పిల్లర్, మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘోరమైన ఈ మాదిరి బైండ్ ఓవర్ కేసులను, ఈ మాదిరి జరుగుతూ ఉన్న దాడులను రాష్ట్రం అంతా తెలియజేయండి. గట్టిగా న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళేలా చేయండి. ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి మీడియా కూడా ఖచ్చితంగా చొరవ తీసుకోమని చెప్పి ప్రతి మీడియా వాళ్ళను కూడా, ప్రతి మీడియా హౌస్ను కూడా నేను మనవి చేసుకుంటున్నాను.